మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకుండా మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకుండా తిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు తిద్దగలరా మరి వంపు లేకుండా మనసు తిద్దగలరా మరి వంపు లేకుండా వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడా. You can set a tree straight and upright without any bending anywhere. You can also set the stone or a boulder straight. But can you ever set straight your mind without any bending over there? Listen to this, son of Bharat. విద్యార్థులారా, Students, మనసు చాలా విచిత్రమైనటువంటిది. mind is very peculiar. మనసు చాలా వేగమైనటువంటిది. Mind runs very fast. మనసు మహా చంచలమైనటువంటిది. It's wavering. మనసు మహా బలమైనటువంటిది. It's very powerful. ఇక్కడ మనిషి ఉండగా కొన్ని వేల మైళ్ళ దూరం కూడా పరిగెత్తుతుంది ఈ మనసు. When the man is here, right here, the mind will run fast. ఒక్క క్షణంలో వేల మైళ్ళ ప్రయాణం చేసి అక్కడ ఉన్న దృశ్యాలను చూడగలుగుతుంది. In a moment of time, it can reach thousands of miles and watch what happens there. కనుకనే అర్జునుడు చంచలం మీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా దృఢమైనటువంటి మనసు, మహా చంచలమైనటువంటి మనసు, మహాబలమైన మనసు. దీనిని ఏ రీతిగా మేము అరికట్టగలము అన్నాడు అర్జునుడు. So Arjuna said, how can I have control on the mind which is so strong, powerful and wavering? ఈ మనసుకు రెండు తత్వములున్నవి. Mind has two aspects. ఒకటి పశుతత్వం, One is animal nature. రెండవది మనుష్యత్వం. Second, human quality. మనుష్యత్వం అనగా పశుత్వం అనగా ఏమిటో మనము గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make an effort to know these two, animal quality and human quality. కామ క్రోధ లోభ మోహం వాత్సల్యం హర్షడ్వర్గములకు లోనై అనేక విధమైనటువంటి వాసనలకు లొంగి తద్వారా కేవలం పశువు వలె ప్రవర్తిస్తూ మానవత్వాన్ని విస్మరించి కేవలము పెడమార్గం పట్టి పశువుగా మారిపోతుంది ఈ మనస్సు. With all the evil tendencies like desire, avarice, hatred, lust, it forgets its human quality and attains the animal behavior. ఇంకా రెండవది భగవంతుడు ప్రసాదించినటువంటి మతిని, స్థితిని, గతిని, సంపత్తిని ఈ నాలుగింటిని సద్వినియోగపరచుకొని తద్వారా దివ్యత్వమైనటువంటి యొక్క మానవత్వాన్ని వహించి తద్వారా దేశానికి అనేక విధములైనటువంటి ఉపకారం జరుపుతూ వస్తుంది. The second stage is God has gifted the proper position, the destiny and the proper utilization of the mind. Through that one will recognize the human value to attain divinity. ఈ మంచి చెడ్డలకు రెండింటికి మనసే మూల కారణం. For good and bad, mind is the main cause. మనసునందు ఉన్నటువంటి మంచితనము మరొక దీని యందు లేదు. The goodness contained there is present nowhere else. మనసునందు ఉన్నటువంటి యొక్క చెడ్డతనం కూడా మరొక దీని యందు లేదు. The bad quality present in the mind is present nowhere else. ఎంత మంచిదో అంత చెడ్డది. It is very good, at the same time very bad. ఎంత చెడ్డదో అంత మంచిది. It's very bad but yet very good. కాబట్టి మనస్తత్వాన్ని మనము ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాలి. In what way can we know the nature of our mind? మనసు చాలా పరిశుద్ధమైనటువంటిది. Mind is pure. ఇది సంఘదోషమును పురస్కరించుకొని
మనసు మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంది. Basing on the company around, it becomes good or bad. ఒక పరిశుద్ధమైనటువంటి యొక్క న్యూస్ పేపర్ ఒకటి ఉంటుండాలి. Supposing there is a pure newspaper, clean ఈ paper. న్యూస్ పేపర్ లోపల మంచి సుగంధమును అందించేటువంటి మల్లె పువ్వులు పొట్టం కట్టినప్పుడు ఈ మల్లె పువ్వుల సుగంధము ఆ న్యూస్ పేపర్ కూడా అందిస్తుంది. If you bring a clean newspaper and use it to pack up jasmine flowers, the newspaper also will smell that of jasmine ఈ flowers. న్యూస్ పేపర్ కు ఈ విధమైనటువంటి ఒక సుగంధం రావడానికి కారణం ఏమిటి? What is the reason for the newspaper to smell so nicely? అనగా ఈ సుగంధమైనటువంటి యొక్క మల్లెపూల చేత దీన్ని చుట్టబట్టం చేత దీనికి ఈ సుగంధాన్ని అందించింది. Because the newspaper is used as packing material for the jasmine flowers. అదే న్యూస్ పేపర్ నందు Same newspaper, కొన్ని పకోడాలు మనం పొట్లం కట్టినప్పుడు if you pack pakoda, ఈ న్యూస్ పేపర్ కూడా పకోడాల వాసన వస్తుంది. the newspaper also will smell as that of pakoda. అనగా ఈ పకోడా యొక్క సంపర్కం చేత ఈ న్యూస్ పేపర్ కూడా అట్టి వాసననే రూపొందుతుంది. Because of the association with pakoda, it will smell as that of pakoda. అదే న్యూస్ పేపర్ కు But the same newspaper, డ్రై ఫిష్ పొట్లం కట్టినప్పుడు డ్రై ఫిష్ when you pack it with dry fish completely, ఈ పేపర్ అంతా కూడా డ్రై ఫిష్ స్మెల్ వస్తుంది. the paper also smells as that of dry fish. ఈ పేపర్ కు స్వతసిద్ధమైన ఎట్టి వాసనలు లేవు. The newspaper as such doesn't smell. ఎట్టి పదార్థంతో ఈ న్యూస్ పేపర్ చేరుతుందో అట్టి పదార్థం యొక్క వాసన ఇది పొందుతుంది. As is the material with which the newspaper associates, it smells that way. అదే విధంగానే మనస్సును మంచి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు అతి మంచిగా రూపొందుతుంది. When the mind is directed along the good path, it will be అనగా good. ఎట్టిది మంచి మార్గము? What is the good path? సద్భావములు, Good thoughts, సచ్చింతనలు, good thinking, సత్ప్రవర్తనలు, good behavior, సదాలోచనలు, good feeling, సత్సంగముతో ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావముల చేత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క వృత్తుల చేత నైతిక భావముల చేత ధార్మికమైనటువంటి యొక్క కర్మల చేత ఇది సంపర్కం చెందినప్పుడు ఇది మరింత మంచిదిగా రూపొందుతుంది మనస్సు. with the sacred feelings, sacred thoughts, sacred emotions, the divine feelings, spiritual feelings, mind would transform divine and good. దుర్గుణముల చేత, దురాలోచన చేత, దుస్సంగం చేత, దుష్ప్రవర్తనల చేత ఇది మహా దుర్గుణంగా మారిపోతుంది, ఒక దుష్టురాలుగా రూపొందుతుంది. Because of its association with bad company, because of bad behavior, bad feeling and bad thoughts, it కనుక transforms wicked. మనస్సు అనేటువంటిది మంచి చెడ్డలు ప్రత్యేకంగా వచ్చేటువంటివి కాదు. Good and bad, they are not that separately present in the mind. ఈ సంపర్కం యొక్క ప్రభావం చేత మనసు ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంటాడు. Mind becomes good and bad because of the association, company. మంచి మనసుగా మనము కలిగి ఉండాలనుకుంటే మంచి సంఘాన్ని మనం చేరాలి. In order to have very good mind, we should be in good company. అయితే ఒక్కొక్క సమయం లోపల మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది. But at times, good will appear as bad and bad appears as good. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టం. It is very difficult to decide who is good and who is bad. అనగా మంచి సంస్కారము, మంచి నడత, మంచి మాటలు, మంచి ప్రవర్తన మనకు కొంతవరకు గుర్తింప చేస్తుంది మంచివారిని. However, we can say so and so is good, basing on the culture, behavior, the talk and so on and so forth. కనుకనే ప్రతి మానవునికి కూడాను ఒక సంస్కారం అనేటువంటి అత్యవసరం. Everyone needs culture. ఈ సంస్కారం అనేటువంటిది అనేక విధమైనటువంటి దుర్గుణములను దూరము గావించి సద్గుణములను పోషిస్తూ వస్తుంది. It is only culture that will help you to give up all the bad qualities, cultivate good qualities. ఇదే ఒకానొక సమయం లోపల షిరిడీ లోపల This, at one time in Shirdi, బాబా కూర్చొని పక్కున నవ్వుతున్నాడు. Baba started smiling. ఇది ఎవరికి ఏమి అర్థం కాలేదు. Nobody could comprehend. కొంతమంది పిచ్చివాడని పలుకుతుంటారు, Some thought that he is mad. కొంతమంది ఇతను ఒక బైరాగి అని భావిస్తుంటారు, Some thought that he is a bairagi. ఇతను ఒక ఫకీరు అని చెప్పి విశ్వసిస్తుంటారు. Some thought that he is fakir. ఇలాంటి పరిస్థితి లోపల ఈ పిచ్చివాడనుకున్నటువంటి వారికి పిచ్చిగానే కనిపిస్తూ ఉంటాడు. To those that thought that Baba is mad, he appeared so. ఫకీర్ అనుకున్నటువంటి వారికి ఫకీరుగానే To కనిపిస్తుంటాడు. those who thought that he is fakir, he looked like that. ఈ విధంగా నవ్వుతూ నవ్వుతూ As he was smiling, వరే కుల్కర్ణి ఆవ్ అన్నాడు.
He said, Kulkarni, come on. అక్కడ ఒక కుల్కర్ణి ఉండేటువంటి వాడు. There's one person by name Kulkarni. అతనికి పూర్తి పేరు అప్పా కుల్కర్ణి అని పేరు. His full name, Appa Kulkarni. పిలిచాడు. He called him. ఏం స్వామి అన్నాడు. He said, Swami, what's... ఆ జోబిలో ఉన్నటువంటి 2 కాసులు ఇచ్చి, He gave him 2 coins. నీవు వెళ్ళి ఈ పహల్గాం వెళ్ళి అక్కడ నానా ఉంటాడు తీసుకునిరా అన్నాడు. You go to Pahalgam and bring Nana, who is there. ఈ నానా తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు. Nana was serving as Tahsildar there in Pahalgam. ఆనాటి పరిస్థితిలో తహసీల్దార్ అంటే ఒక కలెక్టర్ తో సమానం. In those days, Tahsildar has power that of మహా collector. గౌరవంగా బ్రతికేటువంటిది తహసీల్దార్ పని. Tahsildar is highly ఈ respected. రెవెన్యూ సంబంధమైనటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గరే పోయేటువంటివి. Everything is under the control, revenue under the control ఇంతే of కాకుండా Tahsildar. దానికి తోడుగా పవర్కు తగినట్టుగా ఇతను మహా సంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నానా. He is not only the one of authority, he is a scholar in Sanskrit. గొప్ప విద్యావంతుడు, Highly educated. మంచి పదవిలో ఉన్నాడు, And is in high మంచి position. పర్సనాలిటీ. Good ఈ personality. మూడింటిని పురస్కరించుకొని అహంకారం కూడా అధికమైపోయింది. Because of these 3 factors, he was egoistic. ఈ కుల్కర్ణి వెళ్ళిన తక్షణమే ఎందుకోసం వచ్చావన్నాడు. The moment Kulkarni went there, he asked, why బాబా have you నిన్ను come? తీసుకుని రామన్నాడు అన్నాడు. Baba wanted me to bring you ఛీ, over there. వెళ్ళు, నీకు బుద్ధి లేదా? He said, get out, don't ఎవరో yourself. ఎక్కడో ఒక ఫకీర్ ఉంటే వాడి దగ్గరికి నేను తహసీల్దారు, నేను గొప్పవాడిని, మంచి అధికారిని, నేను గొప్ప విద్యావంతుడిని, నన్ను వాడి దగ్గరికి పోమంటున్నావా? వెళ్ళిపో అన్నాడు. What, you want me to meet that fakir? I am highly educated, the one of authority and position. Get out, he said. కానీ మరీ తర్వాత ఈ వార్త తెచ్చి అంటే బాబాకు అందించడంతే తిరిగి వెళ్లి తీసుకుని రామని పంపించాడు. This message is conveyed to Baba. And అనేక Baba wanted పర్యాయములు to go and bring నేను him back. నానాను చూడాలి, నానాను చూడాలి, నానాను చూడాలి అని ఒక పిచ్చివాడి వలె అరుస్తున్నాడు బాబా. Baba was shouting simply like a madman that he wants to meet Nana. ఈ కుల్కర్ణి కూడా ఏమిటి ఇది, నన్ను కూడా అవమానపరుస్తున్నాడు ఈ నానా, ఇంత అహంకారి అయినటువంటి నానాను చూడటం లోపల బాబాకు ఉన్నటువంటి యొక్క ఆప్యాయత ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాడు. Kulkarni could not understand anything. What is it that he is so particular to see him? కడపటికి ఈ కుల్కర్ణి పోయి కాళ్ళు పట్టుకొని బాబా నిన్ను చూడాలని ఆశిస్తున్నాడు, తప్పక నీవు రావాలి అని గట్టిగా ఏడ్చాడు పాపం కుల్కర్ణి. Finally, Kulkarni went there, cried loudly, catching the field of Nana there. Baba wants to see you. అప్పుడు చెప్పాడు నాన్న, Nana said, నీ బాధకై నేను వస్తున్నాను కానీ బాబాను చూడటకై నేను రావటం లేదు. I can't bear this suffering. You're crying అతను ఒక here. పిచ్చి మనిషి, Baba is mad. అతను కేవలం ఒక బెగ్గరు, Baba is a beggar. నేను గొప్ప రిచ్ మ్యాన్, I'm a అధికారిని, rich man, one of నేను them. అతన్ని చూడని ఏ మాత్రం అవకాశం లేదు. Well, there's no chance. to అతనికి see him. నాకు ఏ విధమైన పోలికలు లేవు, There's no comparison between the two. అతన్ని చూడనక్కర్లేదు నేను I don't need to see him. అన్నాడు. He said so. నా ప్రార్థన మన్నించి మీరు తప్పక రావాలని కుల్కర్ణి కోరాడు. Kulkarni prayed that he should respond to his prayer. షిరిడీకి వచ్చాడు నాన్న. Nana came to Shirdi. షిరిడీకి వచ్చాడు, అసలు నమస్కారం కూడా చేయలేదు. He did not do any namaskar, paid respects. చేతులైనా కట్టుకోలేదు. He didn't fold his hands either. ఎందుకంటే మీరు పిలిపించారట, He said, why did you ask me to come here? నీకు నాకు ఏం సంబంధం ఉంటుండాది? What is the relationship between you నేను and ఒక పెద్ద me? అధికారిని, I'm in high position. మీరు కేవలం ఒక బిచ్చగాడుగా ఉంటున్నారు. You are only a beggar నేను ఒక here. బికారి, You are a vikari. నీతో నాకేం పని ఉంది, నాతో నీకేం పని ఉంది, What business have I to do with ఎందుకు you? నన్ను రమ్మని చెప్పారు. So why did you ask me to come? దగ్గరికి వచ్చాడు బాబా. Baba came close. నానా Nana, బయట he కూర్చో said, కూర్చో, he said, sit down. ఉద్రేకం మంచిది కాదు, Don't be నీ agitated. అహంకారం మంచిది కాదు, Ego is not good ఈ for you. అహంకారం నాకేం నష్టం లేదు, I will not be put to నీ any loss. అహంకారం నీకే నష్టం, Your ego will ruin you. కూర్చో నేను చెప్తాను Sit down, I'll tell అని you. కూర్చున్న తర్వాత, When he said, నానా ప్రస్తుత పరిస్థితిలో నీకు నాకు ఎట్టి సంబంధము లేదు, right now there's no relationship between us. కానీ But, పోయిన జన్మాల్లో నీకు నాకు చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది. but in the previous life, we are intimately related. ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యం చేతనే నిన్ను చూడాలని నేను ఆశించాను. Because of that prior relationship, I wanted to see you. అప్పుడు నాన్నకు మరింత కోపం వచ్చింది. Nana was more angry this time. ఏమిటి ప్రజెంట్ పరిస్థితిలోనే సంబంధం లేనప్పుడు ఎప్పటికో పాస్ట్, నాకు నీకు ఏం సంబంధం ఉంది? Nana said, you're surprised. What?
we have ఈ no relation తెలియనటువంటి now. యొక్క కాలగర్భంలో కలిసిపోయినటువంటిది ఇది. All the past is not anywhere presently ఇట్లాంటి విషయాలు existing. నాకు నమ్మకం లేదన్నాడు. I don't believe in those things. బాబా లేచి Baba got up. దగ్గరికి వచ్చి He came close. తన హస్తములు పెట్టి కన్నులను అట్టు తీశాడు. కన్నుల పైన చేతులు పెట్టి హస్తం స్పర్శింపజేశాడు. He touched both of his eyes with his divine hands. కానీ కన్నులు తెచ్చారు నాన్న. Nana opened his eyes. పాస్ట్ లైఫ్ యొక్క చిత్రాలంతా కనిపించాయి. He could see all the scenes of the past life. అప్పుడు ఇది నా భ్రమ, I don't believe this. నేను దీన్ని నమ్మను. I don't believe. నా పాస్ట్ అనేటువంటిది నాకు కనిపిస్తుంది. నీ పాస్ట్ నాకు కనిపించాలి కదా. I see my past, but I should also see your past life. తిరిగి బాబా కూడాను అనుకున్నాడు. Baba also touched his own తర్వాత eyes. నానా ఐస్ కూడాను కన్నులు కూడాను టచ్ చేశాడు. And he also touched the eyes of Nana. బాబా పూర్వం ఎవరో, నానా పూర్వం ఎవరో, ఈ రెండు కూడాను కనిపించాయి నాన్నకు. Nana could see who Baba was in the previous life, who he was in the previous life. సాష్టాంగ నమస్కారం చేశాడు. He prostrated in front of him. బాబా, Baba, తెలియనటువంటి దీంతో మేము చాలా మూర్ఖత్వాన్ని పొందిపోతుంటాము. we are foolish because we don't know many things. తెలియనప్పుడు తెలియని వారిగా మేము ఉండము, తెలిసిన వారిగా మేము నటిస్తాము. Though we don't know, we pretend as if we know. మీకు తెలిసి కూడా నువ్వు తెలియనటువంటి వారిగా మీరు ఉంటారు. You know everything, but you pretend as if you don't know. ఇదే భేదము భగవంతునికి భక్తునికి. This is the difference between God and devotee. తెలియకపోయినప్పటికీ తెలిసినట్టు నటించేటువంటి వాడు భక్తుడు. A devotee pretends as if he knows, though he does not. తెలిసి కూడా నువ్వు తెలియనటువంటి వాడిగా ప్రవర్తించేటువంటి వాడు భగవంతుడు. God knows everything and pretends భగవంతుడు as if he does అన్ని not. తెలుసు, God knows all, కానీ ఏమి తెలియని వాడిగా ఉంటాడు. but he pretends as if he doesn't అన్ని know. చేస్తాడు, He does all. ఏమి చేయనటువంటి వాడిగా ఉంటాడు. He acts as if he does nothing. అన్నిటినీ ఆకర్షిస్తాడు, He draws, attracts all, ఏమి ఆకర్షించినటువంటి వాడిగా ఉంటాడు. and appears as if he ఇదే doesn't attract. దైవత్వమునకు జీవత్వమునకు ఉండేటువంటి భేదం. This is the difference between the individual soul and the super soul. కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు ప్రాప్తిస్తాయంటే, నిశ్చలమైన మనసు, నిర్మలమైన భావము, చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవాలి. We should have the unwavering faith and full concentration. ఎలాంటి పరిస్థితులు ఎందుకును ఈ సందేహాస్పదానికి అవకాశం అంతా అందిస్తుంటాడు. Under any circumstances, we should never entertain any doubt. కానీ దానికి ఏమాత్రం కూడా మనం లొంగకూడదు. We should never submit to doubts. ఆ యొక్క డౌట్స్ కు మనం కుంగకూడదు. We should not be frustrated ఈ because of doubt. అనుగ్రహానికి పొంగకూడదు. And we should not extol ourselves. కొంగనటువంటి యొక్క సమత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి. We should develop the spirit of equanimity with God's ఇది grace. పరిపూర్ణమైన విశ్వాసమునందు మాత్రమే ప్రాప్తిస్తుంది. Then it's possible through total faith only. కనుక So, దివ్యత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రూపమును ధరించరాదు. divinity has no specific form. ఇటువంటి దివ్యత్వం కూడా మానుషాకారంనే ధరిస్తూ వస్తుంది. Divinity also puts on itself the human vesture. దైవం మానుష రూపేణ. God comes down in human form. నిజంగా మానుషాకారమే లేకపోతే మానవులను సమీపించడానికి వీలే కాదు. If God doesn't come down in human form, it's not possible to be near పురందర్ the దాస్ human. చెప్పాడు, కళ్ళనాగర కండరే కండ చక్కెర ఇటు. రాతి నాగలను చూచేటప్పటికి కండ చక్కెర పెట్టి అనేక ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తుంటారు. Many of us pay respects by placing candy in front of the stone idol. కానీ అదే నాగుపాము ప్రత్యక్షమైనప్పుడు రాళ్లతో కొట్టి పరిగెత్తిపోతుంటాం. But the very snake appears in physical form, we pelt stones at it and run away. ఆ నిమిత్తమై భగవంతుడు సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుధ్యాన్ని, సాకల్పాన్ని అన్నిటినీ అనుగ్రహించే నిమిత్తమై మానుషాకారం ధరిస్తూ ఉంటాడు. God assumes human form to confer that proximity, ఈ to give మనిషికి that మనిషికి nearness. సమీపంగా ఉండడానికి అవకాశం ఉంటుండాలి. Then there is scope to be very close to God. మనిషికి మనిషిని అర్థం చేసుకోవడానికి కొంతవరకు ఒక విధమైన తెలివితేటలు ఉంటుంటాయి. A human being can understand another human being. మానవుని యొక్క మనసు పరిమితమైన దీంతో ఉంటుంటాది. Human mind is under certain limits. ఇది బిలో సెన్సెస్ లో ఉంటుంటాది మానవుని మనసు. Human mind is below senses. కానీ భగవతత్వం బియాండ్ సెన్సెస్, అతీతమైనటువంటి స్థితిలో ఉంటుంటాది. But the nature of God is beyond senses. దీనికి దానికి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు. It's not possible to understand the gulf between the two. కనుకనే మానవునికి సన్నిహితాన్ని పెంచుకోవడానికి, To develop that proximity, స్నేహాన్ని పెంచుకోవటానికి, develop friendship, సమీపత్వం కావడానికి, to be near, సంభాషణలు సలపడానికి, to converse, సాక్షాత్కారం ఇవ్వడానికి to enjoy manifestation. మనుష్యత్వమే చాలా ప్రధానమైనటువంటిది. And this aspect of human
of God is essential. అట్లు కాకుండా నేను భగవంతుణ్ణి అని శంఖచక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తిపోతాడు. On the other hand, if God comes down with all the insignia of the count and the wheel, everybody will run ఇవన్నీ away. ఇప్పుడు అసహజమైనటువంటివి. They are all temporary. సహజానికి సహజమే కావాలి. And he should come in a natural form. అందువల్ల భగవంతుడు మానవాకారం ధరించి మానవాకారంలో ఉండినటువంటి భగవతత్వాన్ని కూడాను అభివృద్ధి పరుస్తూ వస్తుంటాడు. Therefore, God comes down in human form to bring రావడం out the అంటే latent ఏంటి? divinity. పై నుంచి కిందికి దిగటం కాదు. Is not descent. అనగా దివ్యమైనటువంటి స్థాయి నుంచి మానవ స్థాయికి రావటము. It only means from the level of the divinity comes down to the level of ఈ humanity. స్థాయికి వచ్చినంత మాత్రమున భగవతత్వము ఏమాత్రము కించిత్ పరచడానికి వీలు కాదు. As God comes down to the human level, we cannot underestimate. నేలపైన ఉన్నటువంటి బిడ్డను తల్లి ఎత్తుకోవాలంటే తల్లి వంగి ఆ బిడ్డను చేతులతో ఎత్తుకుంటుంది. In order to lift the child, the mother has to bend down. తల్లి వంగినంత మాత్రమే బిడ్డ కోసం లొంగినట్టు అనుకోకూడదు. As mother bends, it doesn't mean that she is putting herself in a very అదే low విధంగానే position. భక్తులను ఉద్ధరించడానికని భక్తులకు యొక్క క్షేమాన్ని గుర్తించాలని భగవంతుడు వస్తూ ఉంటాడు. God comes down for the redemption, the liberation of the humanity. ఈ భక్తోద్ధారణ నిమిత్తమై తానంతా కూడా తన స్థాయికి దిగుతూ ఉంటాడు. For the emancipation of the ఈ humanity, దిగినంత God comes మాత్రమున down. మానవుడు భ్రమిస్తుంటాడు. But we should never be దైవం అంటే deluded. ఇట్లా ఉంటాదా, దైవం అంటే సామాన్యమైన మానవులుగా సంచరిస్తున్నారు, దైవం అంటే సామాన్యమైన మానవులుగా పలుకరిస్తున్నాడు, ఇదంతా కూడా దైవానికి తగినటువంటి ఇది స్థాయి కాదే, దీనికి అతీతమైనటువంటిదిగా ఉండాలి అని భావిస్తారు. We consider that God cannot be a human being. He cannot talk like an ordinary man. God should be transcendental above the human level. మానవాకారంతో ఉండినటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు మానవాతీతమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మీరు అర్థం చేసుకోగలరు? And God comes down in human form when you cannot understand His human Impossible. quality. Impossible. How do you know the transcendental principle? Impossible. కనుకనే మీరైనా ఆ స్థాయికి రావాలి, You should go to the state. దైవమైనా నీ స్థాయికి రావాలి. Or God should come down అప్పుడే ఈ to the యొక్క state. సన్నిహిత బాంధవ్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది. Then it's possible to know the intimate relationship. కనుక దైవము సామాన్యమైనటువంటి ఒక మానవుల వలె సంచరించినంత మాత్రమున మీరు దైవంగా భావించుకోకుండా ఉండకూడదు. As God moves about in the form of human being, we should not సర్వులు lose the దైవ faith that God. స్వరూపులే. All are the forms of divine. కానీ ఆకారములు వేరువేరుగా ఉన్నాయి, కానీ The forms are different, ఆత్మతత్వం ఒక్కటే. but the spirit is one. ఈ విధమైనటువంటి సత్యతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make every effort to know this truth. కనుక అనేక జన్మల యొక్క సంస్కారాన్ని కూడాను ఒక్క జన్మలో కూడాను పరిహారం గావిస్తుంది. It's the culture of the previous lives that all we accumulated ఏ right now. జన్మములో ఎవరు ఏ విధమైనటువంటి రూపానామాన్ని ధరించారో ఆ జన్మ రూపానామాన్ని వారికి నిరూపించినప్పటికీ వారు నమ్మలేకపోతుంటారు. We might have had so many forms and so many lives earlier. Even if they are shown, you don't believe it. Why? వారు ఆ జన్మలో ఆ యొక్క రూపంలో ఉన్నారు, ఆ జన్మ దీన్ని మర్చిపోయారు వీళ్ళు. You were in a different form then, which you have forgotten. రెండూ తెలిసినప్పటికీ ఒక్కొక్క దాన్ని విశ్వసించలేకపోతుంటారు. Though you know both, you don't believe one. ఒక చిన్న ఉదాహరణము, A small example. నీకు తెలుగు ఇంగ్లీషు రెండు తెలుసు, You know Telugu and English. కానీ తెలుగు మాట్లాడే సమయం లోపల ఇంగ్లీష్ పదాలు రావు. As you speak in Telugu, you don't use English words. ఇంగ్లీష్ పదాలు రాకుండా పోయినంత మాత్రం ఇంగ్లీష్ తెలియదని అర్థము. As you don't use English words doesn't mean that you don't know English. ఇప్పుడు అనిల్ కుమారు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. Anil Kumar is translating in English. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలంటే తెలుగు తెలిసింటేనే కదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలి. He can only translate if only he knows Telugu. కాబట్టి అతనికి తెలుగు కూడా తెలుసును. So he knows Telugu also. తెలుగు తెలిసినప్పటికీ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపెడుతున్నాడు. Though he knows Telugu, he translates into English using అదే those విధంగా words. పాస్ట్ లైఫ్ కూడా తెలుసును, Past life is known. ప్రెజెంట్ లైఫ్ తెలుసును. Present life is known. కానీ ప్రెజెంట్ లోపల ఉండేటువంటి జీవిత తత్వము దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం లేదా పాస్ట్ లైఫ్ యొక్క తత్వం మర్చిపోతుంటాడు. As he concentrates on the present life, he totally forgets the previous life. అది తిరిగి దాన్ని దర్శించినప్పుడు అప్పుడు గుర్తవుతుంది. And once he sees it once again, he will know that. కనుకని ఈ పాస్ట్ లైఫ్ ను కూడా గుర్తించడానికి దానికి కూడా కొంత కాలం కావాలి. You need time to know the past life. అది కూడా నువ్వు గుర్తించడానికి వీలవుతుంది. It's possible to know past life. ఎంతమందో ఎన్ని విధములైనటువంటి యొక్క గడిచినటువంటి జీవితాల తత్వాన్ని కూడా నువ్వు ప్రబోధించేటువంటి వారు ఉన్నారు. There are many who will tell you your past life. అయితే గతించింది గతించింది. However, past is పాస్ట్ past. ఈజ్ పాస్ట్, Past ఫర్గెట్ is ది పాస్ట్, Past is past. ఫర్గెట్ ది పాస్ట్. Forget the past. ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. Future is not sure. డు నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్. Don't worry about the future. డోంట్ బ్రూడ్. Don't brood over the future. ప్రెజెంట్ Present.
This is very important. Present is very It is important. not ordinary present. Not ordinary present. It is omnipresent. It is omnipresent. ఈ omnipresent ను మనం మొట్టమొదటి గుర్తించాలి. We have to recognize the ఇది ఎట్లా omnipresent. omnipresent? How can you call it omnipresent? పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి. The results of the past are in the ఫ్యూచర్ future. రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో The ఉంటుండాలి. future results are ముందు right ఏమి now. తిన్నామో అది ఇప్పుడు రేపుతుండాలి. What you eat and ఇప్పుడు ఏమి తింటామో see is ఫ్యూచర్ లో చెప్తాం. what you eat now you'll will see later. పాస్ట్ వృక్షము, ఫ్యూచర్ వృక్షము, ప్రెజెంట్ సీడ్. So past is a tree, future is a tree, the present is a seed. వితౌట్ సీడ్ వేర్ ఇస్ వృక్షం? Without ఎక్కడ seed, ఉంది where is the వృక్షం? tree? Where is the tree? వృక్షమే లేదు. No tree. కాబట్టి పాస్ట్ వృక్షానికి, ఫ్యూచర్ వృక్షానికి ప్రెజెంట్ సీడే దీనికి మూల కారణం. So for the past tree and the future tree, దీనిని the present seed పురస్కరించుకునే is born. భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం, అన్ని భూతములు యందు కూడా ఉండినటువంటి విత్తనం నేనే. I am the seed of all the entire creation for all of the beings, creatures. కనుక So, ఈ దివ్యత్వమైనటువంటిది దీనికి జన్మములే లేదు. divinity doesn't take any birth. అన్ని జన్మములే, In fact, all అన్ని రూపములు తనవే. forms are his. నిన్న చెప్పాను, లక్ష్మీదేవి చపాతీలు తీసుకుని వచ్చినప్పుడు కుక్క తింటే నేనే తిన్నాను అన్నాడు. Bhagavan said the other day when Lakshmi Devi brought chapati, when భగవంతునికి dog ate it, he said అధికము I'm the హీనము dog. అనేటువంటి భేదములు లేవు. God doesn't observe any difference. కుక్కను నేనే, నక్కను నేనే, I'm the dog, I'm the fox. మనిషిని నేనే, దైవము నేనే. I'm the human and I'm God. కనుక ఆకారములు వేరు, Forms are different. రూపనామములు వేరు, Names and forms are కానీ different. ఉన్నది దైవత్వం ఒక్కటే. But the divinity is one and the same. అదే ఏకాత్మతత్వము అనేటువంటి. That is the principle of oneness, unity. కనుక మనసుకు ఒక్కటే ఉండేది మనస్సు, Only one mind exists. కానీ అనేక విధమైన రూపం ధరిస్తుంటాయి. But it takes upon itself many forms. దీనికి కారణం ఏమిటి? What's the reason? అనేక సంకల్పముల యొక్క చేరిక చేతనే తన రూపమును తాను మార్చుకుంటుండాలి. Because of the combination of so many thoughts, it ఏ changes ఏ its రూపమును form. ధరిస్తుందో ఆ రూపానికి తగినటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది. It has to act depending upon the form it takes. రూపం వేరు, యాక్ట్ వేరు చేయడానికి వీలు కాదు. The form and the action cannot be different. పూర్వం గొప్ప యాక్టర్ గా ఉండేటువంటి వాడు నాగయ్య అని. Nagaya is a great actor ఈ there. నాగయ్య త్యాగయ్య వేషం వేశాడు. Nagaya has played the role of Tyagaya. ఈ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య వల్లనే నటించాలి, కానీ త్యాగయ్య వేషం వేసి నాగయ్య వల్ల నటిస్తే రాళ్లు పడతాయి. In the role of Tyagaya, he has to play the role, but he cannot play the role of Nagaya. స్టేజ్ పైన త్యాగయ్యే, On the dais is స్టేజ్ Tyagaya. వెనకపోతే నాగయ్యే. Behind the screen is Nagaya. ఈ ప్రకృతి దృష్టి లోపల మీరు ప్రత్యేకమైనటువంటి వారే. From the point of nature, you are ఈ separate. ప్రకృతికి అతీతమైపోతే మీరు నేను ఒక్కటే. Beyond the nature, you and I are one. కనుక ఈ మానసిక తత్వము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాయి. So it's the mind that takes various forms. మంచి చెడ్డలకంతా కూడా నువ్వు మూల కారణం మనసే. Mind is the cause for good and కనుకనే bad. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచేవు అన్నారు. Mind is the cause for attachment and liberation. అనేక సమయంలో పిల్లలకు చెప్తుంటాను, అనేక మంది కొత్త పిల్లలంతా వచ్చారు. Bhagavan tells us repeatedly there are many new ఒక లాక్ students. ఉంటుండాలి. Here is a lock. ఈ లాక్ లో ఒక కీ ఉంటుండాలి. Here is a key. ఈ కీ సపరేట్ గా ఉంది, లాక్ సపరేట్ గా ఉంది. Lock and key are separate. కానీ కీ తీసుకుపోయి లాక్ లో పెట్టి రైట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది. Therefore, if you turn the key towards the right side, it opens. Towards the left side, it gets locked. అది ఒకే సేమ్ క్లాక్, సేమ్ లాక్, సేమ్ కీ. We find here the same lock and the same key. మన హృదయమే లాక్, Our heart is the lock. మన మైండే కీ. Mind is the key. ఈ హృదయం లోపల మైండ్ పెట్టి దైవం వైపున త్రిప్పు, డిటాచ్మెంట్. Keep the mind the key into the heart of the lock. ఈ Turn మైండ్ towards the right హృదయంలో side. పెట్టి దృష్టి వైపున, జగత్తు వైపున చూడు, అదే లాక్ అయిపోతుంది. If you turn towards the world side, you are నీ bound. కన్నులు ఒక్కటే. In fact, you have got same జగత్ eye. భావంతో జగత్తును చూసినప్పుడు ఇది ప్రకృతిగా మారిపోతుంది. If you have got the worldly feeling, it appears as ప్రకృతిని nature. దైవ భావంతో చూసినప్పుడు ఇది ఏ దైవంగా రూపొందుతుంది. The divine feeling, if you see the nature, it is దీన్ని divine. వేదాంతం పశ్చన్న పిచా నపస్థితి మూఢో 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 అన్నారు. ఓ పిచ్చివాడా, దైవం చూడాలని ఆశిస్తున్నావు, నీవు చూస్తూనే ఉన్నావు దైవాన్ని. Says, oh madcap, you want to see God. In fact, you are seeing Him. చూచేదంతా దైవమే. All that you see is ఇది God. శిరస్సునంతా కూడా విశ్వ విరాట స్వరూపమే. All these heads is the cosmic ప్రతి form of పదార్థము God. దైవ స్వరూపమే. Every material ప్రతి is వ్యక్తి divine దైవ form. స్వరూపమే. Every individual ప్రతి is విషయము divine. దైవ స్వరూపమే. Everything is divine. ఇంత దైవ స్వరూపాన్ని చూస్తూ నేను దైవాన్ని చూడాలనుకుంటున్నావు. ఎంత నేరో మైండ్ నీది.
Watching the divine everywhere, still you are in search of God. దైవం అంటే ఎట్లా ఉంటాడని నీవు అనుకున్నావు. What is your ఏ imagination దాన్ని of చూస్తే God? నీవు దైవం అని విశ్వసిస్తావు. When will you develop faith? దైవం అంటే ఎట్లా ఉంటాడో నీకే తెలియదు. You don't know how God looks. అలాంటప్పుడు దేనిని చూసి నువ్వు దైవం అని విశ్వసించగలవు? How do you identify Him? అదే మూర్ఖత్వము. That is foolishness. సర్వం దైవత్వమే. Everything is divine. ఆ దైవ విశ్వాసం దృఢంగా పెట్టుకున్నప్పుడు దీనికంటే మించినటువంటి ఒక విశ్వాసం మరొకటి లేదు. When you have faith on God, that's enough, nothing more. ఒకానొక సమయంలో పరీక్షిత్ మహారాజు At one time, Emperor Parikshit శుకుడిని ప్రశ్నిస్తున్నాడు. started questioning. 7 దినముల లోపల తన యొక్క జీవితం గతిస్తుంది. He is going to die within 7 ఓన్లీ days. 7 డేస్ లోపలనే పరీక్షిత్తు ఈ దేహాన్ని వదలాలి. Within 7 days, he is bound to అది die. ఋషి యొక్క శాపం. That is a curse given to ఈ him. 7 డేస్ కూడా నేను కాలం ఎందుకు వ్యర్థం చేయాలి? Why should I waste these 7 దైవ days? చింతన లోపల సార్థకంగా గావించుకుంటానని వ్యాస మహర్షిని పిలిపించుకొని వ్యాసం చోపడ అనేక విధమైనటువంటి యొక్క బోధనలు వింటున్నాడు. He wanted to sanctify all the 7 days span left behind, and he summoned Vyasa and listening to spiritual కానీ teaching. వ్యాసుడు శుకుడు మహాబ్రహ్మచారి. అలాంటి వాడైనప్పటికీ గోపికల యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వస్తున్నాడు. They also started describing the nature of Gopikas completely. పరీక్షిత్ మహారాజుకు సందేహం కలిగింది. Parikshit doubted. స్వామి, Swami, గోపికలు కేవలం ఏ విద్యను తెలియనటువంటి వారు, Gopikas are ఎట్టి illiterate. సాధనలో చేయలేనటువంటి వారు, They have not taken his ఎట్టి spiritual వేద శాస్త్ర sadhana. ఇతిహాస పురాణములు కూడా వారికి తెలియదు. They have not gone through the ఇలాంటి epics. గోపికలకు భగవంతుడు ఏ విధంగా వారికి వశమైపోయాడు? How is it possible for them to experience God? పిచ్చివాడ, Madcap. వేద శాస్త్ర ఇతిహాస పురాణం తెలిసినంత మాత్రమున వారు దైవాన్ని చూడగలుగుతున్నారు అందరూ? You are mad if you think that you can see God by going through the sacred texts. కాదు కాదు. No. వేద శాస్త్ర పురాణాలు కేవలం వర్ణించడం మాత్రమే కానీ దాన్ని దర్శించడం అనేటువంటిది హృదయ పరివిత్రత ఉండాలి. They only read the Veda, Shastra, Itihasa. but they don't- శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేద సమ్మతమగు విప్రులారా. శాస్త్రం శాస్త్రం శాస్త్రం. ఏమిటి ఈ శాస్త్రం? What is this sacred text? దీన్ని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి? What is the profit you get by కేవలం reading it? ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు లభించవచ్చు. You will have knowledge, that's all. కానీ ఇది ప్రాకృతమైనటువంటి జ్ఞానమే కానీ It's only worldly knowledge. దివ్య జ్ఞానము కాదు. It's not the divine wisdom. కనుక దివ్య జ్ఞానం రావాలంటే ఈ శాస్త్రములు కాదు మనకు ప్రధానం. To have divine wisdom, this is not the sacred text that's ఈ important. శాస్త్రంలో అనేక రూపమైనటువంటి మానసికత్వాన్ని మారుస్తుంటాది. It will change your mental ఒక attitude. శాస్త్రాన్ని పెట్టుకున్నాడు, రామాయణం పెట్టుకున్నాడు, ఒక పిల్లవాడు పేజీ తిప్పుతున్నాడు. One boy kept Ramayana in front of him and started చాలా turning చిన్న pages. పిల్లవాడు. Very young. ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు. He was turning every page after అదే page. రీతిగా ప్రక్కన ఉన్నటువంటి మహాపండితుడు ఆ పురాణాన్ని ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు. At the same time, another great scholar was also turning the pages of ఇతను Ramayana. గొప్ప పండితుడు, He's a- అజ్ఞాని. One is a scholar, అమాయకుడు another ఈ is పిల్లవాడు. innocent, ignorant. కానీ పేజీలు తిప్పటం ఇద్దరు ఒకటే. But both of them turned pages. పిల్లవాడు బొమ్మలు చూస్తున్నాడు, పండితుడు విషయాన్ని చూస్తున్నాడు. Boy will be watching the pictures, scholar will be going through the subject matter. ఇదే వ్యత్యాసము. That is the difference. ఇతను విషయాన్ని చూచాడు, He sees the ఇతను subject రూపాన్ని matter. చూచాడు. The boy sees pictures. ఒక ఆఫీసరు ఒక ఆఫీసులో కూర్చున్నాడు. An officer was there in his office. ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటే భార్య పంపించింది ఆఫీసుకు. నీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అనింది. As the boy's son is highly mischievous, the mother has asked him to go over to the office to spend time company with the తండ్రి father. ఒక బ్యాంకులో ఉన్నాడు. And father was there in the ఈ bank. బ్యాంకులో తండ్రి ఉంటుంటే ఈ పిల్లవాడు తండ్రి దగ్గరికి పోయాడు, The boy went there. చెప్పాడు. అక్కడ కూడా అల్లరి చేస్తున్నాడు, అన్ని పేపర్లంతా లాగటం చేయటం ఇట్లాంటివంతా చేస్తున్నాడు. The boy was mischievous even there in the bank. ఏదో ప్రక్కన ఒక ఇది ఉంటున్నది, మ్యాప్. There's map on one side. ఆ మ్యాప్ తీసి ఆ పిల్లవాడికి ఇచ్చేసి కత్తిరించేసి దీన్నంతా సర్చ్ చేయరా అన్నాడు. వాడికి ఒక పని పెట్టాలి కదా. The boy should be given some work. He should be assigned some work to ఈ engage in. వరల్డ్ మ్యాప్ ఇది. His world map. ఈ వరల్డ్ మ్యాప్ లోపల ఏ దేశం ఎక్కడ ఉంటుందో వానికి ఏమీ తెలియదు. The boy doesn't know where every country exists in the world తిప్పి map. చూచాడు, He turned reverse. వెనక వైపున ఒక మనిషి ఉంటుండాలి. There he saw the picture of man. సులభంగా మనిషిని అర్థం చేసుకున్నాడు. He could know the picture. కాళ్ళు well. ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉంటుండాలి, తల ఎక్కడ ఉండాలి అని కత్తిరించినటువంటి పేపర్ అంతా కూడా సర్చ్ చేస్తూ కూర్చూ వచ్చేసాడు. He could assemble all the cut pieces depending upon the various parts of the body where exactly they మనిషిని should be. కూర్చేటప్పటికి
తిప్పి చూసేటప్పటికి ప్రపంచ వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి By the time human form picture is completely set right, on the river side there is తనకు world map. తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది. Though he does not know the world map, it appeared exactly. ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది? Why is it correct? మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది. When the man is correct, the world will be correct. కనుకనే మొట్టమొదట మనిషిగా మారితే ప్రపంచమంతా కూడా ఇదిగా రూపొందుతుంది. So if one behaves as a human, the whole world will కనుక change. మొట్టమొదట మనిషిగా మారు. Therefore, human should మనిషి behave in మనిషిగా a human ప్రవర్తించు. way. He should be good. మనిషిగా నీవు జీవించు. We should lead a human ఇది life. ఏ మానవత్వము. This is human మనిషి quality. కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు? If the human being also becomes an ప్రపంచాన్ని ఏ animal, విధంగా వర్ణించగలడు? how can you live in this world? ఇది అసాధ్యము. It is impossible. కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు. First lead a human life. పశువుగా దిగజారిపోవద్దు. And don't come down రాక్షసుగా animal level. రూపొందవద్దు. Don't be demonic. మనిషిగా బ్రతుకు. Remain as a అది human. చాలు. That's enough. అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం. That's the path to divinity. కనుక So, ఈనాటి మానవుడుగా కావటానికి లేక పశువుగా మారడానికి మాధవునిగా రూపొందడానికి మనసే కారణం. therefore the mind that is responsible for our behavior as a human or animal or divine. కనుక మానవత్వం ప్రత్యేకంగా లేదు. Human quality is not పశుత్వం apart. ప్రత్యేకంగా లేదు. Animal nature is దివ్యత్వం separate. ప్రత్యేకంగా లేదు. Nor divinity. మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. All the three are present in the human life. మంచి ప్రేమతత్వంతో దయాకరుణతో జీవించినప్పుడు నీవే దైవత్వంగా మారుతావు. When you entertain the feelings of love and compassion, you become divine. నీవే కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఇంద్రియాలకు లోనుడైపోయి ఇంద్రియ స్వాధీనమైపోయి దాని చెప్పు చేతుల్లో నీవు బ్రతుకుతుంటే నీవే ఒక రాక్షసుగా If మారిపోతావు. you submit yourself to all the senses, you turn into a demon. క్షణములో కోపం రావటము, You'll be angry in a moment of క్షణంలో time. ఒక విధమైనటువంటి ఉద్రేకం రావటము, You'll be agitated. అన్ని క్షణాల లోపలనే అన్ని మర్చిపోతుంటాయి, అన్ని రూపొందుతూ ఉంటాయి. Everything happens moment to moment. ఇది తమో గుణం యొక్క లక్షణం కాదు, రజోగుణం తత్వం. And this is emotional quality. మంచిని చెడ్డను మంచిగా మార్పు చేసుకునేటువంటిదే తమో గుణ లక్షణము. It is the animal quality that makes you view good as bad. కాబట్టి మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు. So man has got three attributes. ప్రపంచం కూడా త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే. The whole world has these three attributes. త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాత్మకమైన మానవుడిగా రూపొందాడు. The world of three attributes, we have ఈ to lead our త్రిగుణాత్మకమైన life with మానవుడు three attributes. త్రిగుణాతీతంగా మారిపోవాలి. But we should transcend the attributes. అప్పుడే నీకు ఈ బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది. Then you will have supreme bliss. కనుకనే ఎప్పుడు నీకు బ్రహ్మానందం వస్తుంది? When do you enjoy it? త్రిగుణాతీతుడు కావాలి. When you go beyond అనగా ఏమి? attributes. భగవత్ ఆజ్ఞను శిరసావహించాలి. Meaning you should follow the command of God. భగవంతుని యొక్క దీని ఆదర్శాన్ని మనం పాటించాలి. We have to follow the ideal of God. భగవంతుని యొక్క ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. We should know what God likes. దైవత్వం అనేటువంటి అందరి యందు ఉండినప్పటికీ ఈ రూపంలో నాకు సాక్షాత్కరించింది అనేటువంటి యొక్క సద్భావం కలగాలి. We should have a very good feeling, though the divinity is everywhere, that I could have God in front of రెండు me. in దేహములు form. ఒక్కటే అనేటువంటి భావం పెట్టుకుంటే ఇది ఏమాత్రం సాధ్యం కాదు. If you go by the body feeling, you cannot దేహములు know that. సమానమే, Both are same, no doubt. భావములు ప్రత్యేకమే. But the feelings are separate. కనుక భగవంతుడు భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు కాదు. God loves your feelings, not the మానవుడు external. బాహ్య ప్రియుడే కాని భావప్రియుడు కాదు. Man goes by the external, not the feeling within. కనుక బాహ్యాన్ని విసర్జించి భావాన్ని పోషించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి. Therefore, you should make every effort to develop the feelings within, ఇది not simply go by the external. నానాకు కలిగినటువంటి యొక్క డౌట్స్. These are the doubts of Nana. అలాంటి నానా కట్టగడబడికి ఒక్క క్షణమైనప్పుడు నువ్వు బాబాను వదిలిపోయేటువంటి వాడు కాదు. Such Nana never left Baba's company even for a minute. బాబా హుక్కాను పీల్చాలనుకుంటే When Baba wants to have, మొట్టమొదటి నానా పీల్చి బాబాకు అందించాలి. first it is Nana who అంత should సన్నిహితుడిగా pass on. మారిపోయాడు ఈ నానా. Nana was so intimate with Baba. ఎవరో పిచ్చివాడు దగ్గరికి నేను రావాల్సిన అవసరమేముంది అని పలికినటువంటి నానా Nana కట్టగడబడికి బాబా అంటే అతనికి ఆరో ప్రాణంగా రూపొందింది. who said that Baba is madcap earlier, he considered him as his very life. Sixth life. సిక్స్త్ లైఫ్. Sixth life. కనుక మొట్టమొదటి ప్రతి మానవుడికి 5 లైఫ్స్ ఉంటాయి. So every person will have 5 life ప్రాణ, principles. అపాన, వ్యాన, ఉదాన, సమాన. Everyone will have these 5 life principles. ఈ సమానమే కాదు,
ఇది ప్రేమాత్మకమైనటువంటి ఒక ప్రాణంగా రూపొందింది. Not only these five, it will transform into the principle of ఏకాత్మకమైనటువంటి love. ఒక రూపంగా It తయారైపోయింది. will transform into the principle of unity thereafter. బాబా లేకపోతే నానా భోంచేసేవాడు కూడా కాదు. Nana never has eaten without నానా Baba. లేకపోతే బాబా కూడా భోంచేసేటువంటి వాడు Baba కాదు. also will not ఈ eat when there is no విధమైన Nana. సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది. That is intimate relationship కానీ between the two. అది సామాన్యమైన మానవులు అర్థం చేసుకోలేరు. But ordinary people cannot comprehend. ఏం ఆయన లేకపోతే ఈయన ఎందుకు భోంచేయకూడదు అని కొంతవరకు దీనిని విమర్శిస్తారు. Some people question, why can't he eat without him? Why not? అది నా ఇష్టం కానీ నీవెవరు చెప్పేకి? It's my will. Who are you to question? నా భావం పట్టింది. It's my feeling. దానుంటేనే నేను భోంచేస్తాను. I'll eat only the company of ఇంత Nana. దయామయుడిగా ఉండినటువంటి దైవత్వానికి మనం అనేక రూపనామములు కల్పిస్తున్నాము. The compassionate God, we imagine him with various forms. కనుక 100% కంపాషన్, 100% లవ్. God has got 100% compassion, 100% love. దీనికంటే మించింది మరొకటి లేదు. There's nothing beyond this. కనుకనే So ఈ ప్రేమతత్వాన్ని అందరు కూడా చక్కగా అర్థం చేసుకోవాలి. everyone should understand ఈ the nature ప్రేమనే of love. సర్వులు యందు ఉంటుండాలి. The same love is present in all. కాబట్టి సర్వులను ప్రేమించండి. So love all. అద్వేష్ట సర్వభూతానాం. Don't hate anyone. ఎవరిని మనం ద్వేషించకూడదు. Never hate anybody. కారణం ఏమిటి? Why? మనం ఎవరినైనా ద్వేషిస్తే వాడు మనల్ని ద్వేషిస్తాడు. If you hate anyone, you will be hated in turn. రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. Everything is reaction, resound and reflection. కనుక దైవత్వంలో ఈ మూడు కూడాను ఈ విధమైనటువంటి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి. These three things appear in respect of the divinity. కనుక So, ఎవరి జన్మము ఏనాడు ఎట్టిదిగా ఉండేదు, ఈనాడు ఈ జన్మము ఈ రీతిగా ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు. nobody can say what we were in the past life. Nobody can say what's going to అలాంటి happen in the వారికి present life. ఎట్టి కారణం లేకుండా కూడాను కార్యం జరుగుతూ ఉంటుంది. But without any cause, there will be some effects whatsoever. వారు ఆశించకపోయినప్పటికీ భగవంతుడే వారిని ఆశించి వారు లాగుతూ ఉంటాడు. Though they don't expect and ask for, God will come close to them. కారణం ఏమిటి? Why? పాస్ట్ లైఫ్ యొక్క ప్రాప్తియే దీనికి మూల కారణం. The desertness is because of the past life. పూర్వపు విత్తనమే ఈనాడు మొక్కగా వస్తుండాలి. The seed then comes out here as a tree now. విత్తనమే లేకపోతే మొక్క ఎట్టొస్తుంది? Without the seed, how can you expect the ఒక దినము plant? సాయంకాలము బీచ్ లో తిరుగుతుంటే అంతా ఇసుకనే కనిపించింది. When you just move around in the evening along the beach, you find the రెండవ sand. దినము వర్షం వచ్చింది. Next day it rains. మూడవ దినం బీచ్ సైడ్ పోయేటప్పటికే అంత పచ్చగా కొంచెం మొలకలంతా వచ్చేసినాయి. And third day along the beach, you find the greenery మరి నిన్న around. ఏ మొక్కలు లేవు, ఈనాడు అప్పుడే పచ్చనిగా కనిపిస్తుండాలి అనుకుంటే నిన్న దినం కూడా ఉంటుండాలి. In fact, the plants were there even before. నిన్న విత్తన రూపంలో ఉన్నది, ఈనాడు మొక్క రూపంలో కనిపించింది. Yesterday they were present in the form of a seed. Today you నిన్న find it in విత్తనమే plant. లేకుండా ఈనాడు మొక్క రావడానికి వీలు కాదు. Without the seed yesterday, you don't get కనుక plant today. విత్తనము కనిపించదు, You don't see the seed. మొక్క కనిపిస్తుంది. You see the plant. కానీ కనిపించినదే మీకు వినిపిస్తుంది, That what you see. వినిపించినదే కల్పిస్తుంది, So what you కల్పించినదే మురిపిస్తుంది, మురిపించినదే మరిపిస్తుంది. కనుక మనకు కనిపించినటువంటి దాన్ని అనేక రకములుగా తీసుకుని అదే మనం అంతా మురిపించి పెరిపించింది. It's all that which is apparent and conspicuous will make you lost or forget yourself. కనుక నీవు పాస్ట్ లైఫ్ అనేటువంటి దాన్ని నీవేమాత్రము విచారించద్దు. So don't bother ఆ about the సమయం past వస్తే life. అదే రెండు ఏకమైపోతాయి. At the right time, they both of them get కనుక united. టైం కోసం వెయిట్ చేయి. Wait for the time. డోంట్ వేస్ట్ టైం, టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Don't waste time. Time waste is life waste. జన్మలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్నో సంబంధాలంతా ఉంటాయి. There will be so many associations. ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఒకరు చెప్పితే వచ్చేటువంటివి కాదు. The associations, the relationships are not because of anyone. అది దైవత్వానికి ఒక్కదానికి తప్ప మరొక దానికి వీలు కాదు. It's only possible to God, but none else. కనుక ఫ్రీ విల్ అంటారు చాలా మంది ఇప్పుడు యువకులంతా. In the modern days, people say free will. ఫ్రీ విల్ Free will. ఏమిటి దీనికి అర్థము? What is the meaning? ఎవరికి ఉంది ఈ ఫ్రీ విల్? Who has that free will? ఎవరికి లేదే. No one has. నేను ఏదో పని చేయాలంటే నాది ఫ్రీ విల్ అంటారు. If you want to do anything, you say, I కానీ have free తక్షణమే will. సందేహాలంతా వస్తుంది, అవుతుందో కాదో అవుతుందో కాదో సందేహం. ఇంక ఫ్రీ విల్ ఎక్కడ ఉంది? But yet he doubts whether it's possible or not. Then where is free will? కనుక డౌట్స్ రానటువంటిది ఫ్రీ విల్, అదే నిజమైనటువంటి దైవత్వము, అదే ఫ్రీ విల్. So free will is the divinity which it doesn't యోచనకే entertain any అవకాశం doubt. ఉండదు. No doubt at ఆ all. ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డివైన్ పవర్ తప్ప మరొకటి కాదు. Free will is the divine power only, nothing else.
కనుక ఎవరికీ ఫ్రీ విల్ లేదు. No one has free will. ఎటువంటి వాడైనా కూడా ఫ్రీ విల్ లేదు. Let him be anyone. ప్రపంచానికంతా ప్రెసిడెంట్ అని కావచ్చును, Even the president of the ప్రైమ్ world. మినిస్టర్ కావచ్చును, He may be కానీ great. ఫ్రీ విల్ అతనికి కూడా లేదు. But he has no free ఏది will. చేయాలనుకున్నా కూడా కొన్ని నిబంధనలు తాను కట్టుబడాలి. Whatever he wants to do, he should be కానీ under certain దైవానికి regulation. ఎట్టి కట్టుబాటు లేదు. But God has nothing, ఏమైనా no limit. చేసుకోవచ్చును. He can do anything. అది ఫ్రీ విల్. That is free will. God has this free will. అది ఏ నిజమైనటువంటి ఒక శక్తి. That is the true divine power. కనుక So, మానవత్వం అనేటువంటిది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి. we have to understand the human life first. మానవుడిగా జీవించడానికి ప్రయత్నించాలి. Human beings should lead human తోటి life. మానవుల తోట మానవుల వలె నీవు ప్రవర్తించాలి. With fellow men, you should be human. మానవుల మధ్యలో పోయి నీవు మృగం వలె ప్రవర్తించవద్దు, Among fellow men, you లేక should not be పశువు like వలె animal. ప్రవర్తించవద్దు. Or any animal for that ఎవరిని matter. కూడా నమస్కారం అండి అంటే నమస్కారం అండి అంటారు. If anyone does namaskar, you అలా respond. గుడ్ బై అంటే గుడ్ బై అంటాడు. If anyone says goodbye, you respond. కనుక Goodbye. యద్భావం తద్భవతి. As you feel, so also the consequence. ఎలాంటి భావంతో మనం పలకరిస్తామో అలాంటి భావంతో ఎదురు పలుకు వస్తుంటాది మనకి. If you talk to people, the same feeling will come back to you. కనుక మంచిగా మాట్లాడండి, So talk nicely. మంచిగా ప్రవర్తించండి, Have good మంచిగా behavior. నడుచుకోండి, Conduct yourself మంచి పేరు well. తెచ్చుకోండి, Get a good name. ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తులుగా మీరు తయారు కావాలి. Mold yourself as ఈ వ్యక్తిత్వం ideal అనేటువంటి దాన్ని person. మనం పోషించుకోవడానికి పూనుకోవాలి. And you should develop that personality. అప్పుడే మన జీవితము జయ అనిపించుకుంటుంది. Then only your life will be fulfilled. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గో గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోపికమాల హారి ప్యారి భాయి నీల మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి భాయి నీల మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల రాధా కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి హరణ మోహన మురళి ధారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి హరణ మోహన మురళి ధారి కృష్ణ జై